భగవద్గీత అధ్యాయం 3 కర్మయోగం. అన్ని ప్రాణులు తమ తమ ప్రకృతి సిద్ధమైన స్వాభావిక లక్షణాలచే ఏదో ఒక పని చేస్తూనే ఉంటాయని మరియు ఎవరు కూడా ఒక్క క్షణం కూడా కర్మలు చేయకుండా ఉండలేరని ఈ అధ్యాయంలో వివరిస్తున్నాడు శ్రీకృష్ణుడు. ఏవో కాషాయ వస్త్రాలు ధరించి బాహ్యంగా సన్యాసం ప్రదర్శిస్తూ లోలోన ఇంద్రియ వస్తువులపై చింతన చేసేవారు కపటులు. వారికన్నా బాహ్యంగా కర్మలు ఆచరిస్తూనే ఉన్నా లో నుండి మమకార రాహిత్యంతో ఉండి కర్మయోగము ఆచరించేవారు ఉన్నతమైన వారు. భగవంతుని స్థితి వ్యవస్థలో ప్రతి ప్రాణికి తమ వంతుగా నిర్వహించే బాధ్యతలు ఉంటాయని శ్రీకృష్ణుడు తదుపరి వక్కానిస్తున్నాడు. మనస్సు చేయవలసిన ధర్మాన్ని భగవంతుడు ఇచ్చిన కర్తవ్యంగా చేసినప్పుడు ఆ పని యజ్ఞం అవుతుంది. యజ్ఞం చేయటం సహజంగానే దేవతలకు ప్రీతి కలిగిస్తుంది. దాంతో వారు భౌతిక అభ్యుదయం ప్రసాదిస్తారు. అలాంటి యజ్ఞం వానలు కురిపిస్తుంది. వానలతో జీవనాధారమైన ధాన్యం వస్తుంది. ఈ చక్రంలో తమ బాధ్యతను స్వీకరించటానికి నిరాకరించిన వారు పాపిష్టులు. వారు తమ ఇంద్రియాలౌక్యం కోసం జీవించేవారు మరియు వారి జీవితాలు వ్యర్థమైనవి. ఆత్మయందే స్థితులై ఉండే జ్ఞానోదయమైన వారు సామాన్య జనులలో కాకుండా తమ శారీరక బాధ్యతలను నిర్వర్తించే అవసరం లేదు. ఎందుకంటే వారు ఉన్నతమైన ఆత్మస్థాయి విధులు నిర్వర్తింటారు కాబట్టి. కానీ వారు సామాజిక విధులు నిర్వర్తిస్తే అది పెద్దవారి అడుగుచాడల్లో నడిచే సామాన్య జనుల మనస్సుల్లో కలత కలిగిస్తుంది. కాబట్టి అందరూ తమ అనుసరించటానికి ప్రపంచానికి ఒక మంచి ఉదాహరణ చూపటం కోసం యజ్ఞాలు ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు లేకుండా కర్మలు ఆచరిస్తూనే ఉండాలి. ఇది అజ్ఞానులు పరిపక్వత లేకుండా అలంకారంగా తమ విధులను త్యజించటాన్ని ఇది నిరోధిస్తుంది. ఈ ప్రయోజనం కోసమే జ్ఞానోదయమైన జనక మహారాజు వంటి రాజులు తమ కార్యకలాపాలను నిర్మించారు. తమ ఇష్టం లేకపోయినా ఏదో బలవంతమైన ప్రభావం చేతన అన్నట్లు జనులు ఎందుకు పాపపు కర్మలను చేస్తారు అని తదుపరి అర్జునుడు ప్రశ్నించాడు. ఈ ప్రపంచంలో అన్నింటినీ నాశనం చేసే పాపిష్టి శత్రువు కామమే అని ఆ పరమాత్మ వివరిస్తాడు. నిప్పు పొగచే మరియు అద్దం దుమ్ముచే కప్పి వేయబడ్డట్టుగా కోరికలు జ్ఞానాన్ని కప్పివేసి బుద్ధిని దూరంగా లాగిస్తాయి. తదుపరి శ్రీకృష్ణుడు పాప స్వరూపమైన కోరికలు అనే శత్రువుని సంహరించమని మరియు తన ఇంద్రియాలు మనసు బుద్ధి నియంత్రణలోకి తెమ్మని అర్జునునికి శంఖారావం పిలుపునిస్తాడు. అర్జునుడు ఈ విధంగా ప్రశ్నించాడు. ఓ జనార్దన, జ్ఞానం కర్మ కంటే ఉత్తమమని నీవు చెప్తున్నట్లయితే ఇంతటి భయంకరమైన యుద్ధంలో నన్నెందుకు ప్రవేశపెడుతున్నావు? నీ మాటలు కొంచెం సంక్లిప్తంగా ఉండటంతో నా మనస్సు అయోమయంలో పడిపోయింది. దయచేసి నాకు శాశ్వత శ్రేయస్సు కలిగించే మార్గం ఏదో స్పష్టంగా చెప్పి దానిని అనుసరించమని కృప చేసి చెప్పు. శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు. ఓ పాపరహితుడా, భగవంతుని చేరుకోవడానికి 2 పథాలు ఇప్పటికే నేను వివరించాను. ఒకటి ధ్యానంలో స్థితమై ఉన్నవారికి జ్ఞాన మార్గం, మరొకటి కర్మల ద్వారా అభివృద్ధి కోరుకునే వారికి కర్మయోగ మార్గం. కేవలం కర్మలను వదిలేసి కూర్చుంటే మనిషి కర్మబంధాల నుంచి పూర్తిగా తప్పించుకోలేడు. అంతేకాదు బాహ్యంగా సన్యాసం స్వీకరించడం మాత్రమే చేస్తే కూడా జ్ఞాన సిద్ధి పొందడం సాధ్యం కాదు. ఎవరైనా ఒక్క క్షణం కూడా ఏ పని చేయకుండా ఉంటారు అన్నది అసాధ్యం. ఎందుకంటే ప్రతి ప్రాణి సహజ గుణాలు ప్రభావంతో ఏదో ఒక విధంగా కర్మలను చేయవలసిందే జరుగుతుంది. ఎవరైతే బయటకు తమ ఇంద్రియాలను అనగా కార్యంగాలను కట్టిపెట్టి అదుపులో ఉంచి మనసును మాత్రం ఇంద్రియ సుఖాల గురించి ఆలోచిస్తుంటే అలాంటి వారు తమను తాము మోసం చేసుకుంటారు. ఇలాంటి వారు కపటులు అని చెప్పబడతారు. అయితే అర్జున, ఎవరు తమ జ్ఞానేంద్రియాలను మనస్సు ద్వారా అదుపులో ఉంచి కర్మేంద్రియాలతో మమకారం లేకుండా పనిచేస్తారో అలాంటి కర్మయోగులు నిజంగా అత్యుత్తములు. కాబట్టి అర్జున, వేదోక్తంగా నీవు కర్తవ్యంగా నిర్వర్తించబడిన పనులు తప్పక చేయాలి. ఎందుకంటే కర్మలే క్రియారాహిత్యానికి మించినవి. అని చేయకుండా ఉంటే శరీరానికి కూడా నిలుపుకోవడం సాధ్యం కాదు. ఏ పని అయినా భగవంతుని కోసం యజ్ఞంలా చెయ్యాలి. లేదంటే ఆ పనులు మనలను ఈ లోకంలో కర్మబంధానికి లోబరి చేస్తాయి. కాబట్టి ఓ కుంతిపుత్రుడా, నీవు
కట్టబడ్డ పనులను ఫలితాల మీద ఆసక్తి లేకుండా పరమాత్మ సంతృప్తి కోసం చెయ్యాలి. సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు మానవులను కర్తవ్యాలతో పాటు సృష్టించి ఇలా ఉపదేశించాడు. ఈ యజ్ఞాల ద్వారా మీరు అభివృద్ధి పొందాలి. ఈ యజ్ఞమే మీ కోరికలను, మీరు కోరుకునే ఫలితాలను మీకు అందిస్తాయి. యజ్ఞాల ద్వారా దేవతలు సంతోషిస్తారు. మనుషులు దేవతలకు సహకారం అందిస్తే దేవతలు కూడా వారికి కావలసిన వాటిని ప్రసాదిస్తారు. ఈ విధంగా పరస్పర సహకారం ద్వారా అందరికి శ్రేయస్సు కలుగుతుంది. యజ్ఞం వల్ల తృప్తి చెందిన దేవతలు మనకు జీవనం సాగించటానికి కావలసిన సమస్త వస్తువులను ప్రసాదిస్తారు. కానీ దేవతలు ఇచ్చిన దాన్ని తిరిగి యజ్ఞ రూపంగా అర్పించకుండా కేవలం తమ అవసరాలకు మాత్రమే ఉపయోగించిన వారు నిజానికి దొంగలే. యజ్ఞంలో నివేదించిన ఆహారాన్ని మాత్రమే ఆధ్యాత్మిక చింతన కలిగిన సత్పురుషులు భుజిస్తారు. వారు ఇలా చేయటం వల్ల సర్వ పాపాల నుంచి విముక్తులు అవుతారు. కానీ ఎటువంటి నివేదన లేకుండా కేవలం తమ ఆనందం కోసం మాత్రమే ఆహారం వంటకు తింటున్న వారు నిజానికి పాపాన్ని తింటున్నట్లే. ప్రతి జీవి ఆహారంపై ఆధారపడి బతుకుతాయి. ఆ ఆహారం వర్షాల వల్ల పడుతుంది. వర్షాలు యజ్ఞం వలన కురుస్తాయి. అలాగే యజ్ఞం నిర్దేశించిన విధంగా కర్తవ్యాత్మక కర్మచే ఉత్పన్నమవుతుంది. మనుషులు చేయవలసిన విధానాన్ని వేదాల్లో పేర్కొన్నవి. ఆ వేదాలు కూడా భగవంతుడి నుంచి ఆవిర్భవించావి. అందుకే సర్వవ్యాప్తుడైన ఆ పరమాత్ముడు ఎల్లప్పుడూ యజ్ఞ కార్యాలలో ఉండేలా ఉంటాడు. వేదాల ద్వారా ఏర్పాటు చేసిన ఈ యజ్ఞ చక్రంలో తను వేయవలసిన బాధ్యతను నిర్వర్తించని వారు పాపకారులు. అలాంటి వారు కేవలం ఇంద్రియ సుఖాల కోసం మాత్రమే జీవిస్తారు. వారి జీవితం అసలు ప్రయోజనం లేని వ్యర్థ జీవనం లాంటిది. ఎవరు తమ ఆత్మలోనే ఆనందిస్తారో, జ్ఞానోదయంతో ఆత్మలోనే సంతృప్తిగా ఉంటారో అలాంటి వారు ఎటువంటి బాహ్య కర్తవ్యాలు ఉండవు. ఇలా ఆత్మ జ్ఞానంతో ఉన్న వారికి పనులు అనగా కర్మలు చేస్తే లాభం లేదు, చేయకపోయినా నష్టం లేదు. వారు ఏ విషయమైనా తమ స్వార్థం కోసం ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉండదు. కాబట్టి మమకారాసకులను విడిచిపెట్టి ఆసక్తి రహితుడవై నీ మనస్సును ఒక కర్తవ్యంగా నిర్వర్తించుము. ఎలానా కర్మ ఫలాలపై ఆసక్తి లేకుండా పని చేయటం వలన మానవులు ఆ పరమాత్మలో చేరుకోగలరు. జనక మహారాజు వంటి రాజులు తన ధర్మాన్ని, విహిత కర్తవ్యాలను నిర్వర్తించడం ద్వారానే మోక్షాన్ని పొందారు. అందువల్ల నువ్వు కూడా లోకానికి మంచి మార్గాన్ని చూపించటానికి నీ కర్తవ్యం నిర్వర్తించాలి. ఎందుకంటే గొప్పవారు చేసే పనులు సాధారణ ప్రజలు అనుసరిస్తారు. వారు ఏర్పరిచిన ప్రామాణికాన్ని ప్రపంచమంతా అనుసరిస్తుంది. ఓ అర్జున, ఈ 3 లోకాల్లో నాకు చేయాల్సిన పని ఏమీ లేదు, నాకు పొందాల్సింది కూడా ఏమీ లేదు, సాధించవలసింది కూడా లేదు. అయినప్పటికీ నేను నిరంతరం నా విధులను నిర్వర్తిస్తూ ఉంటాను. ఓ భారత, నేను నా విధులను జాగ్రత్తగా నిర్వర్తించకపోతే అందరూ నా మార్గాన్ని అన్ని విధాలుగా అనుసరిస్తారు. కాబట్టి వారు కూడా తమ కర్తవ్యాలను చేయకుండా పోతారు. ఎడలా నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తించకపోతే ఈ లోకమంతా నాశనమైపోతుంది. కల్లోలానికి కారణం నేనవుతాను. దాంతో మానవ జాతి శాంతి లేకుండా అవుతుంది. ఓ భరత వంశీయుడ, అజ్ఞానులను కర్మ ఫలాల మీద ఆసక్తి కలిగి తమ విధులను నిర్వర్తిస్తారు కదా, అలాగే జ్ఞానులు కూడా లోకహితం కోసం ఇతరులకు సరైన మార్గాన్ని చూపడానికి కర్మలను ఆచరించవలసి ఉండాలి. జ్ఞానులు అజ్ఞానులను పనులు చేయకుండా ప్రేరేపించిన వారు బుద్ధిని మోసపెట్టకూడదు. బదులు తమ జ్ఞానోదయ స్థితిలో ఉంటూ తమ విధులను ఆచరిస్తూ అజ్ఞానులకు కూడా తమ కర్తవ్యాలను చెయ్యటానికి స్ఫూర్తి కలిగించాలి. సర్వకార్యాలు ప్రకృతి త్రిగుణాల వల్లనే జరుగుతుంటాయి. కానీ అజ్ఞానం వల్ల జీవాత్మ శరీరమే అని భావించి తన అన్ని పనులను చేస్తూ ఉన్నారని అనుకుంటారు. ఓ మహాభావుల అర్జున, జ్ఞానులు జీవాత్మను ప్రకృతి గుణాలు మరియు కర్మల నుంచి వేరుగా చూస్తారు. గుణములే గుణాలు అనే విషయాలపై పని చేస్తున్నాయని తెలియకుండానే వాటిలో ఆసక్తి చూపరు. ప్రకృతి గుణాల ప్రభావంతో కొంతమంది భ్రమలో పడి కర్మఫలాల మీద ఆసక్తి పెంచుకుంటారు. కానీ ఈ నిజాన్ని అర్థం చేసుకునే జ్ఞానులు ఎలాంటి జ్ఞానములను కలవర పెట్టుకోకుండా ఉంటారు. అన్ని పనులు నాకు అర్పణ చేసి పరమేశ్వరుడైన
నిన్నే ఎల్లప్పుడూ ధ్యాసలో ఉంచు. ఆశలు, స్వార్థ భావాలు, మనస్సులోని కలవరాలను వదిలేసి ధైర్యంగా యుద్ధం చేయి. పూర్తి విశ్వాసంతో అసూయ లేకుండా నా ఈ ఉపదేశాలను అనుసరించేవారు కర్మబంధాల నుంచి తప్పించుకుంటారు. కానీ ఎవరికి జ్ఞానం లేదా వివేకం లేకుండా నా బోధనలలో తప్పులు వెతికేవారు ఈ సిద్ధాంతాలను తక్కువ చేసి చూసి తామే పతనానికి లోనవుతారు. వివేకం కలిగిన వారు కూడా తమ సహజ స్వభావాన్ని అనుసరించి పనులు చేస్తారు. అన్ని జీవులు తమ పుట్టిన ప్రవృత్తి ప్రకారమే ప్రవర్తిస్తాయి. ఈ సహజ స్వభావాన్ని నిరోధించడం వల్ల ఎలాంటి లాభం లేదు. ఇంద్రియాలు సహజంగానే ఇంద్రియ విషయాలపై రాగద్వేషాలు కలిగి ఉంటాయి, కానీ వాటికి ఆధీనం అవ్వకూడదు. ఎందుకంటే ఇవే మనకు అడ్డంకులు కూడా, శత్రువులు కూడా. ఇతరుల ధర్మాన్ని ఖచ్చితంగా చేయడం కన్నా లోపాలతో ఉన్నా సరే తన సహజ ధర్మాన్ని నిర్వర్తించడం చాలా శ్రేష్టం. నిజానికి స్వధర్మంలో మరణించిన అదే మంచికే కానీ ఇతరుల ధర్మాన్ని అనుసరించటం ప్రమాదకరం. అర్జునుడు శ్రీకృష్ణుని ఇలా అడిగాడు, ఓ వృష్ణవంశీయుడా, ఒక మనిషి ఇష్టం లేనప్పుడు కూడా ఏదో బలవంతంగా ఉన్నట్లుగా ఎందుకో పాపకార్యాలను చేయటానికి ప్రేరేపించబడతాడు? కృష్ణుడు ఇలా సమాధానం ఇచ్చాడు, రజోగుణం పుడుతున్న కోరికలే తర్వాత కోపంగా మారుతాయి. ఈ కోరికలే ప్రపంచాన్ని నాశనం చేసి అత్యంత పాపకారి శత్రువుగా తెలుసుకోవు. నిప్పు పొగతో కప్పబడినట్లుగా, అద్దం దుమ్ముతో మసకబారినట్లుగా, గర్భంలో భ్రూణం చుట్టూ గర్భాశయం ఉన్నట్లు అలాగే మనిషి జ్ఞానం కూడా కోరికల ద్వారా ఆవృతమవుతుంది. ఓ కుంతిపుత్రుడా, అత్యంత వివేకం ఉన్నవారి జ్ఞానాన్ని కూడా ఎప్పటికీ తృప్తి చెందని కోరికలు అనే శత్రువు కప్పివేస్తుంది. అది ఎప్పుడూ ఆగని అగ్నిలా మండుతూనే ఉంటుంది. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవే కోరికల ప్రధాన నిలయం అని చెప్పబడుతుంది. ఇవి మనిషి జ్ఞానాన్ని కప్పివేసి జీవాత్మను భ్రమలోకి తోడేస్తాయి. ఓ భరత శ్రేష్ఠుడా, మొదటిగా ఇంద్రియాలను నియంత్రణలోకి తీసుకువెళ్ళి విజ్ఞానాన్ని నాశనం చేసే ఈ అతి పాపిష్టి శత్రువు కోరికలను నిర్మూలించాలి. స్థూల దేహానికన్నా ఇంద్రియాలు ఉన్నతమైనవి. ఇంద్రియాల కంటే మనసు గొప్పది. మనసును మించి బుద్ధి శ్రేష్టం. ఇక బుద్ధికి కూడా మించినది ఆత్మ. ఓ మహాబాహువులు కలవాడా, ఆత్మ భౌతిక బుద్ధి కంటే ఎంతో ఉన్నతమైనది తెలుసుకో. అందుకే తక్కువ స్థాయి శరీరం, ఇంద్రియ, మనసు, బుద్ధి ఆత్మ యొక్క శక్తితో వశపరచు. అలా చేస్తే కోరికలనే ఈ బలమైన శత్రువును నిర్మూలించు. ఇంతవరకు ఎవరన్నా వీడియోని చూసినట్టుంటే ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ కొట్టండి. ఏవైనా అక్షర దోషాలు కానీ తప్పులు ఏమైనా ఉంటే క్షమించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. సెలవు.